సో అట్లానే పాల్వంచ ప్రాంతంలో కూడా ఎనంబైలు వెదర్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా 100 mm కంటే ఎక్కువ వర్షం పడుతుంది. సో నిన్న సాయంత్రం నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ దయచేసి అనవసరంగా ఇక్కడ బయట పోవద్దు. తర్వాత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. మన లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ టీమ్, అదేవిధంగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ రాత్రి 3 గంటల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు ఫీల్డ్లో. సో ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఇప్పుడు ఒక 130 పిల్లలు అక్కడ ఆశ్రమ్ స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైనా ఇంట్లో బియ్యం తడిసిపోయింది లేదా వాళ్ళు వంట చేసే అది పరిస్థితుల్లో లేరు, వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి సంఘటనలు మనం కేరళ కూడా వాయనాడ్ కూడా చూసి ఉన్నారు. 500 కంటే ఎక్కువ 500 mm కంటే ఎక్కువైంది. సో దీనికి ఒక టాపోగ్రఫీ చూసుకొని ఎక్కడ నీళ్ళకి మనం చిన్న చిన్న వాగులకి అరికట్టి అక్కడనే నీళ్లు ఆపేయాలనే ప్రయత్నాలు చేయాల్సి ఉన్నాయో అది తప్పకుండా ఈ సీజన్లో మేము చేస్తాము. ఈ శీతకాలం అంతా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ స్టడీ చేసుకొని దీనికి ఎట్లా ఆపి పెట్టాలని చూస్తాము. తర్వాత డైవర్షన్స్ గురించి కూడా కొన్ని సలహా ఇచ్చారు, స్థానికులు సలహా ఇచ్చారు, అది కూడా మేము పరిశీలిస్తాము. సో జనాలకి నా ఒకటే విజ్ఞప్తి ఉంది దట్ ఇప్పుడు నెక్స్ట్ వరద వచ్చి అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ బ్లీచింగ్ పౌడర్, లైమ్ పౌడర్ వాళ్ళకి లెక్క పెట్టేసి అందరికీ క్వాంటిటీ చెప్పడం జరిగింది. ఇంట్లో మా విజ్ఞప్తి ఏముందంటే ఈ కొంతకాలం నీళ్లు ఉడకపెట్టి తర్వాత ఫ్రెష్ ఫుడే అందరూ తీసుకోవాలని నా రిక్వెస్ట్. సింగరేణి ఓబిగుట్టల నుంచి వరద నీరు వస్తుందని మనుగూరు పట్టణ ప్రజలు ఎప్పటి నుంచో ప్రతి వర్షాకాలం సీజన్లో సమస్య వస్తుంది సార్. కాకపోతే ఏంటంటే దానికి సింగరేణి అధికారుల నుంచి కానీ మేము వదలలేదంటున్నారు. కొంచెం దానిపై మీ దృష్టి రైట్. సో దీనికి అయితే ఎవరు ఏం మాట్లాడారో లేదా ఎవరు ఏమన్నారో అట్లా పోకుండా దానికోసం మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత సర్వే డిపార్ట్మెంట్, జియోలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ మేము ఈ ఒక టీం ఏర్పాటు చేసుకొని బరాబర్గా ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది అది ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే వర్షం పడితేనే మనకి తెలుస్తుంది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇట్లా జరిగింది కాబట్టి మనకి ఒక అవకాశం దొరికింది దానికి సరి చేయడానికి. సో తప్పకుండా సింగరేణి ఆఫీసర్స్తో ప్లాన్ చేసుకొని ఆ సమస్య మళ్ళీ రాకుండా చూస్తాం.